దేవునిని మాత్రమే నమ్ముదాం. ఇవాల్టి వరకు మనుషుల్ని, గుర్రాల్ని, రథాల్ని, నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, డబ్బున్నోళ్ళని, అంతస్తున్న వాళ్ళని, కులపోళ్ళని నమ్ముకున్నాం. వద్దొద్దబ్బా. ఇక మీదట రాబోతున్న 2026 మన జ్ఞానాన్ని, మన స్వబుద్ధిని, మన తెలివితేటలు, మన పలుకుబడి, మన జ్ఞానం కాదు, కానీ దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాం. ప్రతి విషయాన్ని ఒక్క అడుగు ముందుకేయాలంటే 7 అడుగులు వెనక్కేసి కూర్చొని ప్రభుతో చెప్దాం. ప్రతిదీ ప్రభుతో చెప్దాం. పోసగుచ్చినట్లుగా ప్రభుతో చెప్దాం. ఏకరువుగా ప్రభు సన్నిధిలో చెప్దాం. దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం ఉంచాలి. మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుని ఎడల నమ్మకం. మన ఇష్టానుసారంగా వెళితే దెబ్బతింటాం. దేవునికి అప్పగించుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. ఇక 2026 నుంచి ఇది తీసా పక్కన పెట్టాల్సి వచ్చినా ప్రభువుని అడుగుదాం.